హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెప్టెంబర్ 2nd ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందామండి. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్రతిరోజు వీడియోస్ వస్తానే ఉన్నాయన్నమాట. స్పెషల్ అనాలిసిస్లు అంటే, ప్రోమో అనాలిసిస్లు అంటే, మిడ్ నైట్ కబుర్లు అంటే, మార్నింగ్ చేసే బ్రేక్ఫాస్ట్ కబుర్లు అంటే, అన్ని బ్రేక్ఫాస్ట్ బాతాకానీలు అంటే, ఓకేనా. ఎప్పుడు మిస్ అయినా ఒకవేళ వీడియో ఏంది మాకు కనపడలేదు అనుకుంటే నోటిఫికేషన్స్ కొంచెం తక్కువ వచ్చే పని అయితే బెల్ ఆన్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం నేను ఏ వీడియో పెట్టినా వీడియో పెట్టిన ఒక 2 మినిట్స్కో వీడియో పెట్టిన 1 మినిట్కే నా వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఐడితో ఉన్న ఇన్స్టాగ్రామ్లో దీని కింద పెట్టేస్తా, స్టోరీ కింద. సో దట్ యూ కెన్ సీ దేర్ యాజ్ వెల్. రైట్, ఈరోజు చూస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ అండి, కమెంట్ చేయండి. లాస్ట్లో జస్ట్ మన వేవ్ లెంత్ ఎలా ఉంది, మీ ఫ్రీక్వెన్సీతో నా ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందా తెలుసుకోవడానికి. నా కమెంట్ వచ్చేసరికి వీడియో అంతా అయిపోయేసరికి మీకు తెలుస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, నచ్చని కంటెస్టెంట్ ఎవరు, వీళ్ళిద్దరు పేర్లు రాయండి. అంటే ఎపిసోడ్ వైజ్ మాట్లాడుకుందాం, మీకు నచ్చిన నచ్చని. నా వరకు వస్తే నాకు నచ్చిన కంటెస్టెంట్ ఈరోజు మాత్రం నైని పావని. ఛీ, ఐఎమ్ సో సారీ. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కదా బిగ్ బాస్ నుంచి. నైనిక 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 నైని పావని, కొంచెం పేర్లు కన్ఫ్యూజ్ అయ్యానమాట, సారీ. నైనిక, డిపిఎం నైనిక మాత్రం చాలా బాగా నచ్చింది. ఎందుకు డీటెయిల్ మాట్లాడుతున్నాను. నచ్చని మాత్రం మణికంఠ. మణికంఠ, ఇంకొకరు ఎవరంటే సోనియా. ఈ సోనియా పేరు ఎందుకు చెప్పానో కొన్ని ఆర్గ్యుమెంట్స్లో ఏమైనా కరెక్ట్ అయినా, సో ఎందుకు చెప్పాను మీరు వీడియో మొత్తం చూడండి, అర్థమైపోద్ది. సో ఈరోజు వచ్చేసరికి చాలా గొడవలైనవి. నేను అందుకే టు ది పాయింట్ ఉంటాను అని క్లియర్గా చెప్పాను. ఎందుకంటే ఏదైనా ఒక సీక్వెన్స్గా పోద్ది. అక్కడ జరిగినట్టు చెప్పేదానికంటే ఎపిసోడ్ మొత్తాన్ని సమరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను ఎవ్రీడే, ఓకేనా. స్టార్టింగ్ వస్తే మణికంఠ, ఏది స్టార్టింగ్ ఎపిసోడ్లో మణికంఠను అందరూ ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా, దాంట్లో భాగంగానే ఎవరైతే అతన్ని నామినేట్ చేశారో వాళ్ళందరూ వచ్చి సారీ చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. దాంట్లో ముఖ్యంగా మన ఓం, లాహిరిలో ఫేమ్ ఆదిత్య ఓం, అతను వచ్చి సారీ తెలియదు కదా, ఇంకా కారణాలు ఏముండు, ఫస్ట్ డే చేయమంటే ఎవరైనా ఏం చేస్తారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు, సో మీకు ఏం తెలుసు నా గురించి. నేను 6 నెలలు, ఎన్ని నెలలు రా, 6 నెలలు ఒక రూమ్లో నుంచి బయటికి రాలేదు. నేను ఎంత ఇదయ్యానంటే, నేను కూడా కొన్ని నెలలు అలా ఉన్నాను, నాకు ఇబ్బందులు ఉన్నాయి స్వామి అని ఆయన బాధలు ఆయన చెప్పుకున్నాను. 3 ఏళ్ళు ఉన్నాను. ఆయన మాట్లాడేటప్పుడు మీరు అతని హావభావాలు చూస్తే ఈరోజు నాకు చాలా కోపం వచ్చింది అతని మీద. అంటే అతని బిహేవియర్, లెట్ మీ టాక్ అంటే, నీకంటే పెద్దోడు పెద్ద చిన్న ఏంది అంటాడు. పెద్ద చిన్న ఏందని నువ్వు ఇక్కడే చూపిలోనుడు, బయట నువ్వు పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఎందుకు ఇచ్చుంటావు? సో బయట నీకు వాళ్ళని అలానే చూసుంటావు కదా. అట్లీస్ట్ ఆయన చెప్పేది కూడా పట్టించుకోకుండా ప్రపంచంలో బాధలన్నీ నీకే ఉన్నట్టు కలరింగ్ ఇస్తే ఎవడి బాధలు వాడికి ఉంటాయి. వాళ్ళ ఓన్ వేలో వాళ్ళకి బాధలు ఉంటే నిఖిల్ చెప్పే ప్రయత్నం చేశాడు. అసలు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరికి వచ్చింది సారీ చెప్పటానికి. ఆయన్ని పట్టుకొని నువ్వు అసలు ఆయన మాట్లాడిన తీరు, ఏదైనా ఇంకా కోప్పడితే ఆయన కోప్పడాలి. ఏంది నువ్వు కనీసం వయసుకు రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇట్లా మాట్లాడుతున్నావు అది ఇదని. ఇతను ఆయన మీద కోప్పటం అనేది అసలు నచ్చల. మణికంఠ టాపిక్ వద్దాం ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఆయన ప్రతి దాంట్లో ప్రతి గొడవలో ఇతని మూమెంట్స్ ఎలా ఉన్నాయో నేను అందుకే చెప్పా. ఇతనిది తెలిసి చేస్తున్నాడా తెలియదా చేస్తున్నాడా అనేది 1-2 డేస్ ఆగితే తెలుస్తుందని నాకు ఈరోజే చాలా చాలా అనిపించినాయి. ఎందుకంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆరెంజ్ గొడవ ఇంకోటి అయింది. ఎవరెవరికి అక్కడ ఫుడ్ ఐటమ్స్తో ఆరెంజ్తో ఆడుకుంటా ఉన్నారు. అట్లా ఆడుకోవటం మంచిది కాదు, అలా ఆడుకుంటే నేను తిన్ను అని ఎవరు ఆ పాయింట్ అసలు రైట్ చేసిందే మణికంఠ దేశకెళ్ళి సోనియాకి చెప్తే, సోనియా ఆ పాయింట్ రైట్ చేస్తా, అసలు నాకు ఇది లేనుగో లేదు, సో నాకు ఏనిచ్చాడు ఈ పాయింట్, మణికంఠ ఆ పాయింట్ అని ఇచ్చాడు. సో నిన్న చూస్తే నువ్వు చాలా చక్కగా మాట్లాడే ఆర్జే శేఖర్ భాషతో ఏదైనా నాకు నీతోనే చెప్పాలనిపిస్తుందన్నా అని అన్న ఆయన ఈ రోజుకి వచ్చేసరికి అట్లా నచ్చదు అది అన్నావు. సరే, నీకు అనిపించింది, అది నువ్వే చెప్పొచ్చుగా. అంటే ఇతను ఏం చేశాడు, ఈ అమ్మాయితో చెప్పించి గొడవను రైజ్ చేశాడు. ఆ అమ్మాయి అనింది నాకు నువ్వే చెప్పావు కాబట్టి రైజ్ చేస్తాను. దానివల్ల పెద్ద గొడవ అయిపోయింది వాళ్ళిద్దరికి. అది ఆల్రెడీ ప్రోమోలో చెప్పుకున్నాం. ఏంటి, ఫుడ్ అలా ఉంటే ఎవరు తింటారు, అది ఇదంది.
దానికి శేఖర్ భాష కౌంటర్ ఇచ్చాడు. అంతా అయిపోయాక తుస్సుమనిపించాడు శేఖర్ భాష కూడా. అసలు నువ్వు చాలా ఇది నేనేదో అట్ట అనుకోలేదు అది ఇది అన్నాడు. ఆ సడన్ చేంజ్ ఏందో నాకు అర్థం కాలే. మైండ్ బ్లాంక్ అయిపోయింది అసల. శేఖర్ భాష అంటే ఆయన కొన్నాళ్ళ పాటు గొడవలు వద్దనుకుంటున్నాడేమో. గొడవలు పడినట్టే ఉంటున్నాడు, మళ్ళీ కలిసిపోతున్నాడు. ఇంకా కొంచెం టైం చూసుకుంటున్నాడేమో ముహూర్తం. సో, అట్లా అనిపించింది. సో, ఇక్కడ చూడండి ఆయన తెలివితేటలు, మణికంఠ తెలివితేటలు. అంటే ఆ అమ్మాయిని ఎవరిని సోనియాని ఈ గొడవ జరగటానికి ఆయన కారణమయ్యాడు. ఓకేనా? అది మంచో చెడో నేను అనేది ఏంటంటే ఇతనే అడగొచ్చు కదా ఫైట్‌గా. ఆరెంజ్‌తో ఫుడ్ అలా ఎలా ఆడతావని ఈ అమ్మాయితో చెప్పి గొడవ లేపాల్సిన అవసరం లేదుగా. నెక్స్ట్ థర్డ్ ఇంకోటేందంటే ఇక్కడ చూడండి. ఆర్‌జే శేఖర్‌తో నిన్న బాగున్న ఆయన సోనియాకి, ఆర్‌జే శేఖర్‌కి ఫైట్ అవటంలో ఆర్‌జే శేఖర్ మీద కంప్లెయింట్ కైండ్ ఆఫ్ ఇచ్చాడు. పోనీ ఇక్కడ సోనియాతో బాగున్నాడంటే ఇక్కడ ఈ సీక్వెన్స్ మొత్తం అర్థం చేసుకోండి మీరు ఇతని మెంటాలిటీ. అందుకని నేను అక్కడెక్కడ జరిగినవి కూడా మొత్తం సీక్వెన్స్‌లుగా చెప్తున్నా. సో, ఇప్పుడు సోనియాకి చెప్పాడుగా అలా ఉంటే ఎలా తింటామని. ఇదే సోనియాకి బేబక్కకి గొడవైద్ది. ఏ విషయంలో గొడవైద్ది? కిచెన్‌లో ఆమె కుక్కర్ పెట్టి పప్పు కొంచెం లేటుగా అవుతుంటే ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎట్లా ఇంతమంది ఆకలితో ఉంటే అని ఏం మీదకొస్తుంది. అసలు కిచెన్ టీమ్ అంటే ఎలా ఉండాలి? మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి అంటే వాళ్ళు టీమ్స్ కింద డివైడ్ చేసేటప్పుడే ఇక్కడ కెప్టెన్ అనేవాళ్ళు లేరు. టీమ్ అంటే టీమ్. ఇట్ డజంట్ మీన్ లైక్ మేమే హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబుల్ అనేది లేదు. ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు అని ఒక మాట కూడా అనుకుంటారు మీరు లైవ్ చూసుంటే. సో, మీరే రెస్పాన్సిబుల్ అని ఎట్టంటే అట్ట ఎగిరింది. అందుకే నాకు సోనియా కూడా ఈరోజు చాలా విషయాలు నచ్చాల. ఆమె ఆర్గ్యుమెంట్ ఒకే ఒక విషయంలో కరెక్ట్. ఏది? ఫుడ్ విషయంలో. ఆ ఫుడ్ విషయంలో ఎట్లా ఆడుకుంటారని మణికంఠ చెప్పిన విషయమైనా సరే అది 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 కరెక్ట్ అనుకున్నా. ఆ చెప్పిన వే గాని, ఆ టోన్ గాని దేన్ని తెలియజేస్తుందంటే దాని మీద ఉన్న మోర్ కన్సర్న్ కంటే ఆమె ఏ పాయింట్‌లో ఎక్కడ దొరికిద్దా? ఎక్కడ ఎలివేట్ అవుదామా అన్నదే కనిపిస్తుంది. అదొక్క సిట్యుయేషన్ అయితే నేను అనను. రెండో సిట్యుయేషన్ కూడా. ఇప్పుడు బేబక్కతో ఏంటండి? బేబక్కతో ప్రాబ్లము. బేబక్క చాలా తగ్గిపోయి ఉంటుంది. బేబక్క గాని నిజంగా బెజవాడ బేబక్క వేరేలాగా ఊహించుంటారు అందరూ. ఇప్పుడు ఈ మాట అంటే ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు వండి పెట్టాలి నీకు? పో తినిపో. నీకు ఆకలేస్తే తినిపో. నేర్చుకోలేదా నీకు వంట? రాలేదా వంట అని ఆమంటే ఇక్కడ ఎవరికి సర్వ్ చేయడానికి రాలేదుగా. 14 మంది కలిసి ఉంటున్నప్పుడు ఏదో ఒకటి చేద్దామని ఇనిషియేషన్ తీసుకున్నారు. సరే. ఇది ఎందుకు వచ్చిందంటే మణికంఠ సిరీస్‌లో భాగంగా మధ్యలో వచ్చింది. ఇప్పుడేంటి ఆర్‌జే శేఖర్ భాష విషయంలో సోనియాకి మాట అందించిన ఆయన ఇదే సోనియాకి, బేబక్కకి జరిగినప్పుడు బేబక్కతో ఒక డిస్కషన్ ఉంటుంది మళ్ళా మణికంఠది. ఆ డిస్కషన్‌లో ఏమంటాడు తెలుసా? ఈరోజు ఎపిసోడ్‌లో ఎన్నాళ్ళిలా బేబక్క గారు మాటలు ఎలా పడతారు మీరు అని. అంటే ఏంటి? మీరు ఇర్రెస్పాన్సిబుల్ అది ఇది అని అనింది కదా! సోనియా అనింది కదా బేబక్కని. ఎలా పడతారు? అంటే ఇక్కడ చూడండి. ఆర్‌జే శేఖర్ గురించేమో సోనియాకి చెప్పాడు. సోనియా గురించేమో బేబక్కకి చెప్పాడు. అంటే ఇండైరెక్ట్‌గా అనమాట. ఎలా పడతారు అంటే నువ్వు ఆ అమ్మాయి అన్ని మాట్లాడుంటే ఎలా ఉన్నావు అని. ఆమె ఏమనింది? నా ఆనందాన్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు బాబు. సో, దానివల్ల ఏందంటే నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే ఎప్పుడైతే నాలో బాధొచ్చిందో నాకు ఆ హ్యాపీనెస్ ఉండదు. అందుకే ప్రతిదీ నేను పాజిటివ్‌గా తీసుకుంటాను అన్నట్టు ఆమె అనింది. సో, ఆమె కొన్ని వారాలు ముందుకెళ్ళాలనుకుంటుంది. అందుకే ఆమె కొంచెం అలానే ఉంటుంది. ఎవరి బాధలు వాళ్ళయి ఈ గేమ్‌లో ముందుకెళ్ళటానికి. బట్ ఇక్కడ మణికంఠ ఇది చెప్పడానికి ట్రై చేస్తున్నా. అయిపోయిందా? ఆ తర్వాత మణికంఠ ఇంకొకటి. ఇదే మణికంఠ తన పక్కన కూర్చున్న సీత, నైనీలతో డిస్కషన్ అప్పుడు నిఖిల్ అంటే పడదు ఇతనికి ఫస్ట్ నుంచి కూడా. ఆల్రెడీ చెప్పాగా. ఈ ఫస్ట్ ఆదిత్య ఓం గొడవలో నిఖిల్‌ని ఎందుకు నువ్వు లాగుతా ఉన్నావు? అంత లాగాల్సిన పని లేదు నీకు. నాకు తెలుసు కదా! ఇక్కడ పెద్దోళ్ళంటే పెద్దోళ్ళు కాదు ఏం కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ ఇట్స్ నాట్ అబౌట్ ఏజ్. ఇట్స్ అబౌట్ ఏదో అంటాడు. ఇట్స్ అబౌట్ ఎమోషన్ కాదు. ఇట్స్ అబౌట్ సంథింగ్ ఏదో అంటాడు. ఒక వర్డ్ యూజ్ చేస్తాడు. ఇట్లా అన్న అతను ఆ కోపాన్ని క్యారీ చేస్తున్నాడు. ఇతనుకున్న కోపాన్ని క్యారీ చేసేటప్పుడు మీరు గమనించండి చాలా డేంజరస్ గేమ్ ఆడుతున్నాడు ఇతను. ఎలా ఆడుతున్నా అంటే ఇప్పుడు నిఖిల్ మీద కోపం ఉంది కదా ఆయనకి. సీత కూర్చున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడవు ఆయన సీత సపోజ్ ఏదైనా చెప్పింది ఆయనకి. కొంచెం అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు ఆయన అది ఇదంటే నేను కూడా చూస్తున్నాను దొరికితే ఆయన ఇరికియాలని కానీ దొరకటం లేదు అన్నట్టు చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్‌గా సీతని కూడా నువ్వు ఇది చెయ్యి అన్నట్టు. నైనికి కూడా అదే పక్కన కూర్చున్నప్పుడు వీళ్ళందరూ అట్టుంటారు ఇట్టుంటారని. కానీ నైనిక తెలివిగల అమ్మాయి. మీరు అబ్జర్వ్ చేయండి. షీ ఈజ్ నాట్ ఓన్లీ స్ట్రాంగ్ ఇన్ ఫిజికల్ గేమ్స్. షీ ఈజ్ ఆల్సో స్ట్రాంగ్ ఇన్ మెంటల్ గేమ్స్.
ఇది నాకు కలిగిన ఒపీనియన్ ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా ఆలోచించగలదు. ఎవరెటువంటి వాళ్ళో గెస్ చేయగలదు. అన్నీ చేయగలదు నైనిక. సో, సీత గురించి అలా చెప్పాడు. చూడండి ఇతని ఎలా ఉన్నాయో. నేనైతే ఇలా చేసేవాడిని అంటే క్లూలు ఇస్తా ఉన్నాడనమాట. సో, ఇదంతా ఏదో ఇప్పుడు ఆయన్ని టార్గెట్ చేయాలి అనుకోని ఆడుతున్నట్టుంది. అట్ ద సేమ్ టైమ్ నిఖిల్ గూడా తెలివైనోడే. నిఖిల్ అంత ఇదేం కాదండోయ్! ఆయన ఇప్పుడు చూడండి, ఈరోజు జరిగిన దాంట్లో సరే మణికంఠదంతా అయిపోయింది కదా! పాయింట్స్ ఇంకేమన్నా ఉన్నాయారా మణికంఠ విషయంలో జరిగినయి ఏమన్నా? ఇంకొక ఫన్నీ కన్వర్జేషన్ ఉంది. మణికంఠ, విష్ణుప్రియ అక్కడ కూర్చున్నప్పుడు ఈ విష్ణుప్రియకి కొంచెం నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఆ మాటలే తప్పితే కొంచెం ఆలోచన ఉండి తెలివిగా మాట్లాడటం ఏం లేదు. అసలు నువ్వు నిన్ను చూడంగానే అసలు చాలా మంచిగా అనిపించావు నువ్వు. చాలా సాఫ్ట్‌గా, చాలా ఫెమినైన్‌గా అనిపించావు అన్నట్టు. అంటే ఒక స్త్రీ తత్వంతో కూడిన వర్డ్ అది మీనింగ్ ఫెమినైన్ అంటే. ఆ అమ్మ ఆయనే ఆయనేమన్నాడు, ఓకే. నాకే పదం ఉందో తెలియక ఇది వాడానంటే, నీకు పదం తెలియకపోతే గమ్ముగుండాలి గానీ ఆ పదం వాడతావా అని. అప్పుడు మామూలుగుంది. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది. నన్ను ఫెమినైన్ అంది. ఇదేంది అసలు నేషనల్ టెలివిజన్ ఛానెల్‌లో చూస్తున్న ఇదిలో అట్లా అనొచ్చా? అక్కడన్న సందర్భము, అక్కడన్న విష్ణుప్రియ ఆ ముఖ కవలికలు గాని, ఆ కన్వర్జేషన్ గాని చూస్తే చాలా లైట్ వేలో జరిగిన కన్వర్జేషన్ అది. దీన్ని గూడా ఇతను తీసుకెళ్ళి వేరే వాళ్ళతో ఆ! ఎవరితోరా చెప్పేది? యష్మి గౌడ్‌తో చెప్పేటప్పుడు సో, ఇట్లా నేషనల్ టెలివిజన్‌లో ఇటువంటి మాట అంది నన్ను అన్నట్టంట. ఆమె ఏదో మామూలుగా అంది. ఆ తర్వాత యష్మి గౌడ్‌తో ఒక కన్వర్జేషన్ ఉంటది ఈరోజు. యష్మి గౌడ్ ఏమంటదంటే, "2 డేస్ నుంచి చూస్తున్నాను. నువ్వు పెద్ద కలవలేకపోతున్నావు. యాజ్ ఎ ఫ్రెండ్‌గా చెప్తున్నాను" అని టక్కన యాజ్ ఎ ఫ్రెండ్ అన్నది కాస్త యాజ్ ఎ కంటెస్టెంట్‌గా చెప్తున్నాను. మార్చుకో అన్నట్టు అంటది. చూడండి. అంటే ఫస్ట్ ఫ్రెండ్ అని నెక్స్ట్ వెంటనే కంటెస్టెంట్ అంటది. అంటే మళ్ళా ఫ్రెండ్ అనే భావం గూడా ఆమెని తీసేసింది. ఎందుకొచ్చిన బాధలు అనుకుందో ఏమో! సో, ఇన్ని రకాలుగా ఒక గేమ్‌లో అయితే ఇతను కంటిన్యూ చేస్తున్నాడు. ఇతను మాత్రం ఫ్యూచర్‌లో రేపన్న రోజు మళ్ళా మంచి గుడ్ గేమ్ ఆడొచ్చు. ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు 105 రోజులు ఇలానే ఉంటాడని నేను చెప్పను. కాకపోతే ఈరోజు మాత్రం నాకు కంప్లీట్ తేడా అనిపించాడు ఈ అబ్బాయి. తర్వాత ఇంకా ఎలా ఆడి ఒకవేళ నాకు సార్ క్లాస్ బీకాక మారి మంచిగా ఉంటే మళ్ళా అప్పుడు మంచిగానే చెప్దాం. బట్ ఈరోజు ఎపిసోడ్ మాత్రం అంటే అది మొత్తం మాస్ కనిపించాడు ఇతనైతే. కానీ కంప్లీట్ మాస్క్. మాట మాస్కు, చేత మాస్కు అన్నీ మాస్కే అనిపించాడు నాకైతే మణికంఠ. మొత్తాన్ని ప్రొవోక్ చేస్తున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవరు పక్కనుంటే వాళ్ళని ప్రొవోక్ చేస్తున్నాడు. తెలివిగా ఇతని డైలాగులు అంటము, ఇతనితో పాటు ఒక గ్రూప్ లాగా చేసి ఇతను ఎవరైతే పడదనుకుంటున్నాడో వాళ్ళ మీద కుదరాలని చూస్తున్నాను అనమాట. అది. అట్లా జరిగింది. నెక్స్ట్ సోనియా కిందకొద్దాం. సోనియాతో ఈరోజు చూడండి. ఈమె కూడా ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఈమె కూడా అంటే ఈమె ఇన్వాల్వ్‌మెంట్ లేకపోయినా గాని కలగజేసుకొని మరి గొడవల్లో దూరటం. ఇప్పుడు ఫస్ట్ చూడండి. ఇప్పుడు మణికంఠ చాప్టర్ 1 అయిపోయింది. సోనియా చాప్టర్‌కొద్దాం ఈ ఎపిసోడ్‌లో. సోనియాకి, బేబక్‌కి జరిగిన విషయంలో పప్పు కొంచెం లేట్ అయినందుకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటావా అంటే, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వు చేయొచ్చుగా ఏదో ఒకటి. ఇంకొకరిని చేయొచ్చుగా. నాకు తెలిసి ఆమె చాలా డౌన్ టు ఎర్తే ఉంటుంది. నిజంగా బెజవాడ బేబక్క లోపలికెళ్ళి అసలు ఆమె మాట తీరు, ఆమె అసల హడావిడి అసల భయంకరంగా ఉంటదేమో అనుకున్నోళ్ళు నిజంగా చూసి షాక్ అయ్యే పరిస్థితి. విచిత్రంగా ఆమె తగ్గిపోతుంది అన్నిటికి. ఎందుకొచ్చిన బాధలే అని. సో, ఇంక తగ్గుతున్నారు గదని అలా ఎళ్తే ఎట్లా? ఆర్‌జే శేఖర్ భాషతో ఆరెంజ్ గొడవ. సరే నేను ఆ పాయింట్ వరకి ఆమెదే ఒక పాయింట్ ఎక్స్‌ట్రా ఇచ్చా ఆమెకి. ఎందుకంటే రేపు నాకు సార్ వచ్చిన ఫుడ్ విషయం కాబట్టి ఆమెనే అంటాడు. ఫుడ్‌ని అలా చేయకూడదు గదా! శేఖర్ ఆమె చెప్పింది కరెక్టే గదా! అని కూడా అనే ఛాన్స్ ఉంది. దాని తర్వాత చూడండి ఇంకా ఎన్ని గొడవలున్నాయో ఈరోజు ఈ అమ్మాయికి. ఇప్పుడు గేమ్స్ జరిగినియి. సోనియా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏంది? ఇప్పుడు కెప్టెన్‌కి రీప్లేస్‌మెంట్ ఈ సీజన్‌లో చీఫ్. అంటే ఇంకా ఉన్న చీఫే కెప్టెన్ లాగనమాట. నాకు తెలిసి ఒక రూమ్ ఇచ్చారు గదా! తళతళలాడే రూమ్ తర్వాత ఓపెన్ చేద్దాం అది ఇది అన్నారు గదా! ఈ చీఫ్‌లు ముగ్గురిని అక్కడికి పంపిస్తారు. వాళ్ళకి సకల సౌకర్యాలు మంచి మంచి లగ్జరీ థింగ్స్ అయన్నీ ఉండేటట్టున్నాయి. ఓకేనా? సో, కెప్టెన్ ఎవరు లేరు గాబట్టి చీఫ్ కింద అన్నప్పుడు రిపీట్ చేసి మళ్ళా మీకు బోర్ కొట్టింది. ఎందుకంటే ప్రోమోలో చెప్పి మళ్ళా ఇక్కడ చెప్పి వేస్ట్ కదా! సో, దానికోసం ఒక ఆరుగురిని ఎంచుకుంటారు. ఆ ఆరుగురి పేర్లు మీకు తెలుసు. బేబక్ అంటే ఆర్‌జే శేఖర్ అంటే నెక్స్ట్ నైనిక అంటే, ఆ తర్వాత నిఖిల్ అంటే అని పేరు నబీల్ అఫ్రిది అంటే ఇట్లా
వీళ్ళ ఆరుగురు వెళ్ళాక అందరూ పడిపోతారు ఆ తాళ్ళ గేమ్‌లో. నిఖిల్ అండ్ నైనిక. ఎంత టఫ్ ఫైట్ అంటే అంత టఫ్ ఫైట్ ఇచ్చింది నైనిక. సూపర్ ఆడింది అంతే. సో, నిఖిల్‌కున్న కొంచెం స్ట్రాంగ్‌గానే ఉంటారు కదా ఫిజికల్‌గా బాయ్స్ అనేవాళ్ళు గర్ల్స్‌తో పోల్చుకుంటే. విన్ అయ్యాడు. ఫస్ట్ చీఫ్ ఆయన అయ్యాడు. నెక్స్ట్ ఇంకో గేమ్ పెట్టాడు. ఆ గేమ్‌లో ఏందంటే కోన్స్ ఉంటాయి. ఆ కోన్స్‌ని లైన్ క్రాస్ చేసి టవర్ కింద చేయటం. ఆ చేసే ప్రాసెస్‌లో చాలా బాగా ఆడింది. విన్ అయిపోయింది. సెకండ్ చీఫ్ ఈ అమ్మాయి అయిపోయింది. ఎవరు? నైనిక. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పాపం మీరు బేబక్కని చూస్తే చాలా ఇబ్బంది పడతా ఆడుతుంది. అంతేగాని కొంతమంది ఎలా ఉంటారంటే ఏంది ఆమె ఆడటం అని కూడా అంటారు. అసలు ఆ ఏజ్‌లో గేమ్‌లో పార్టిసిపేట్ చేయడమే గొప్ప అంటా నేనైతే. ఇప్పుడు అంతే కదండీ! ఇప్పుడు ఇప్పుడు 20లో ఉన్నట్టు 30లో ఉండదు. నీ బాడీ 30లో ఉన్నట్టు 40లో ఉండదు. 40లో ఉన్నట్టు 50లో ఉండదు. ఆ కంపారిజనే రాంగ్. బెస్ట్ ట్రై చేసిందా లేదా అన్నట్టే మనం మాట్లాడుకోవాలి. అంతే ఆమె ట్రై చేసింది. ఓడిపోయింది. నైనిక సెకండ్ చీఫ్ అయింది. ఇప్పుడు ఇద్దరు చీఫ్‌లయ్యారు కదా! ఇంతటితో ఆగడుగా మూడో చీఫ్ కోసం మళ్ళా పోటీ పెడతాడు. మూడో చీఫ్ కోసం పోటీ పెట్టినప్పుడు ఆయనే ఒక నలుగురిని సజెస్ట్ చేస్తాడు. సజెస్ట్ చేసినప్పుడు ఎవరెవరిని సజెస్ట్ చేస్తాడు? నబీల్, నబీల్ అఫ్రిది, యష్మి గౌడ, అండ్ దెన్ ఆర్‌జే శేఖర్ బాసా, బేబక్క. వీళ్ళ నలుగురిని. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్‌లో ఇక్కడ మెచ్చుకోవాలి. నైనికని ఎందుకు మెచ్చుకోవాలన్నా అంటే ఆబ్వియస్‌గా ఎవరి బడ్డీని వాళ్ళు ఉంచుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు నైనిక బడ్డీ ఎవరు? నబీల్ అఫ్రిది. మన నిఖిల్ బడ్డీ ఎవరు? యాష్మి గౌడ్. సో, నిఖిల్ ట్రై చేస్తున్నాడు యాష్మి గౌడ్. సో, మిగిలిన ముగ్గురు కంటే యాష్మి సూపర్ తోపు తురుమని ఒక ఈక్వేషన్‌ని డెరైవ్ చేసుకొని వాళ్ళ మీద నెగెటివ్ పాయింట్ చెప్పినా అది ఖచ్చితంగా తెలుసు. దాంట్లో మొహమాటం ఏం లేదు. ఆయన ఫ్రెండ్ అంతే. దీంట్లో నిఖిల్‌ని అసలు కొలతేసి అసలు మొత్తం వాళ్ళ నలుగురి పెర్ఫార్మెన్స్‌ని తూచి అసలు మొత్తం వడపోసి, రంగరించి ఆ నలుగురిలో బెస్ట్ అయిన యష్మిని తీసుకున్నారని మనం ఫీల్ అయితే మనం పప్పులో కాలేసినట్టే. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆయన బడ్డీ, ఆయన ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆమెని తీసుకోవాలనుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ నైనిక కూడా ఇతని పేరు చెప్పింది. నబీల్ అఫ్రిది పేరు. ఆయన తీసుకోవచ్చు అని. దానికి నిఖిల్‌కున్న తెలివితేటలు ఏంటంటే కన్విన్స్ చేయగలడు బాగా. సో, చాలా బాగా కన్విన్స్ చేయగలడు. వచ్చి 2 రోజులైంది. ఎవరిలో ఏం గుణాలో అప్పుడే అలా గెస్ చేయగలము అంటానే ప్రతి ఒక్కరిలో 4 నెగెటివ్ గుణాలేసేసాడు ఆయన. చూసారా? అదే గేమ్. ఇప్పుడేంటి నిన్ను ఎందుకు తీసుకోవటం లేదు అన్నందుకు బేబక్కకి చెప్పిన మాట ఏందంటే, నువ్వు పెద్దగా కమాండింగ్ నేచర్ లేదు. సో, ఈజీగా వేరే వాళ్ళ మాటలకి ఇన్‌ఫ్లుయెన్స్ అవుతావు అన్న ఇది. నబీల్ అఫ్రిదికి వచ్చేసరికి ఏం చెప్పాడు? సో, నువ్వు కామ్‌గా ఉంటున్నావు. సో, ఇంకా నువ్వు చాలా వాటిల్లో ముందుండాలి. అప్‌ఫ్రంట్ వచ్చి మాట్లాడాలి. కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. ఇవన్నీ చెప్తాడు. ఆ తర్వాత ఇంక మిగిలిన ఇద్దరు ఆర్‌జే భాషకి అండ్ దెన్ మిగిలిన యష్మి గౌడ్‌కి పడ్డప్పుడు, "అన్న నువ్వు జోవియల్‌గా ఉంటావు అంతా బావుంటది గానీ, ఒక్కోసారి హైపర్ అవుతావు" అంటాడు. హైపర్ అవుతా ఉన్నప్పుడు ఇక్కడ సోనియా ఎంటర్ అయింది. సరే వాళ్ళ ముగ్గురిని తీసేసి ఇక్కడ చివరికొచ్చేసరికి యష్మి గౌడ్ అని థర్డ్ చీఫ్ కింద వీళ్ళిద్దరు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి. నైనిక అక్కడ చూడు ఆయన బడ్డీ అయిన నబీల్ అయినా సరే నబీల్‌ని పక్కన పెట్టి మరి వీళ్ళిద్దరూ గ్రూప్ కాబట్టి కోఆర్డినేషన్‌తో ముందుకెళ్ళి యష్మి గౌడ్ అనే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా? మళ్ళా మీరు గాని చూస్తే ఇదే నైనిక తోటి మన మణికంఠేనా ఆయన పేరు? మణికంఠ. పేర్లు కొంచెం అటు ఇటు అవుతున్నాయి. కొంతమంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఐయామ్ సారీ గైస్. కొత్త గదా! సీజన్ కొత్త గదా! కొంచెం అలవాటు అవుతాయి పేర్లు. మణికంఠ కూడా నైనికకి చాలా చెప్తాడు. కానీ నైనిక ఎప్పుడు మణికంఠ చెప్పిన మాటలు నిఖిల్ చెప్పిన మాటలు ఇంకొకరి దగ్గర అయితే చెప్పడం నేను చూడలే ఇంతవరకు. ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ నాకు తెలుసు. ఈ రోజు వరకు ఈ గేమ్ చూసినంత వరకైతే లేదు ఆ అమ్మాయి అలా. అందుకే చాలా చాలా నచ్చింది నైనిక అన్న. ఎప్పుడైనా సరే నేను ఒకటి చెప్పానంటే అది యాజ్ ఆఫ్ టుడే, యాజ్ ఆర్ నౌ అన్నంత వరకే కన్సిడర్ చేయండి. రేపు మారితే మారినట్టే చెప్పుకుంటాం. సో, ఇక్కడ సోనియాకేంటి ఈ అమ్మాయి అవ్వటం ఇష్టం లేదు. ఎవరికి? సోనియాకి యష్మి గౌడ్ అవ్వటం ఇష్టం లేదు. మళ్ళా ఎక్కడ డామినేషన్ పెరిగిపోద్దు అన్న ఫీల్ ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు అవుతారు కదా! సో, అదే నబీల్ అఫ్రిది అనుకో కొంచెం ఎంత లేదనుకున్నా ఉంటాడు. సో, నబీల్ అఫ్రిది దేనికి ఏం తక్కువ ఈమెకంటే? అంటే ఆయన ఏ ఈక్వేషన్ డెరైవ్ చేస్తా అంటే అందరికంటే యష్మి గౌడ అప్‌ఫ్రంట్ ఉంటది. చాలా అందరిని మేనేజ్ చేయగలదన్నట్టు మాట్లాడితే, అంతేం లేదు. ఆమేదో 2 సందర్భాల్లో వచ్చి టకటక మాట్లాడింది. ఆ మాట్లాడినప్పుడు కూడా ఆమెకు ఓసీడీ ఉంది కాబట్టి, ఆ ఓసీడీ ప్రాబ్లమ్ తోటి కొంచెం క్లీన్లీనెస్ లేకపోతే, అది క్లీన్‌గా ఉంచండి, ఇది క్లీన్‌గా ఉంచండి, బాత్రూమ్‌ని క్లీన్‌గా ఉంచండి. ఆ టాక్స్ అయినప్పుడు చెప్తదిలే.
డిస్ట్రిబ్యూట్ చేసుకునేటప్పుడు టాస్కుల్ని బాత్రూమ్లో మనం మినిమం అది వాటర్ కొట్టి రావాలి, అందరూ నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేస్తారు కదా, అది అని కొంచెం ఆ ఫ్రెండ్ మాట్లాడింది కదా. సో అట్లా ఆమె స్వలాభం కోసం మాట్లాడింది తప్పితే ఇంకోలాగా కాదు అన్నట్టు. ఇక్కడ విష్ణుప్రియ అంటారే ఒక మాట అంటది. ఇక్కడ విష్ణుప్రియని కూడా నేను సమర్థించుకున్న, విష్ణుప్రియ భలే మాట్లాడిందబ్బా అనే లోపే విష్ణుప్రియ గురించి కూడా పొగలేని పరిస్థితి, అని కూడా ఎందుకో చెప్తా. విష్ణుప్రియ ఏమందంటే, సోనియా నువ్వు తప్పు చేస్తున్నావు, అందరికీ ఒక అభిప్రాయం ఉండదు, ఓకేనా, నీ అభిప్రాయం వేరు నా అభిప్రాయం వేరు, వాళ్ళకి ఆ ఛాన్స్ వచ్చింది ఇద్దరుగా, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరినైనా చూజ్ చేసుకుంటారు, ఆ పొజిషన్లో ఒకరిని సెలెక్ట్ చేయమని వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేసుకుంటారు, సో అది వాళ్ళ ఇష్టము అన్నట్టు నిఖిల్కి ఫేవర్గా వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ అమ్మాయిని చాలా జెన్యూన్గా మాట్లాడింది. నేను ఎందుకు అనలేకపోతున్నా అంటే, ఫస్ట్ నుంచి షోను చూస్తున్న ఇదిగా నిఖిల్ ఏం చేసినా సపోర్ట్ చేసేటట్టుంది అమ్మాయి. నిఖిల్ అంటే కొంచెం కేజీ అది కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ కానీ కావచ్చు, ఇందాక కూడా వాళ్ళు ఆ టాక్స్ జరిగేటప్పుడు కూడా ఎవరు ఉండాలన్నప్పుడు నిఖిల్ ఉండాలంటే నువ్వుంటే నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు అని చెప్తా. నువ్వు కిచెన్ టీంలో ఉంటే మాత్రం నాకు ఒక ప్రాబ్లం కూడా ఉంది అంటది. ఏం ప్రాబ్లం అంటే, నువ్వు చాలా బాగా నీట్గా వంట చేస్తావు, నేను తిని మళ్ళీ లావ్ అయిపోతే ఎట్లా అని. సో నిఖిల్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి సపోర్ట్ చేసిన ఆలోచన రాబట్టి టక్కన ఆ అమ్మాయిని పొగడాలనుకున్నా ఆగే అట్లా. బట్ ఇక్కడ సోనియా అంటే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ క్రాస్ చేసి నీ ఫ్రెండ్ కాబట్టి నువ్వు తీసుకున్నావు అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళకి పవర్ ఉంది చేతిలో, వాళ్ళు కష్టపడి 2 గేముల్లో గెలిచొచ్చి 3వ గేమ్ని అసలు మీ మాటలు ఏమి వినబడలేవాళ్ళు, తర్వాత సంగతి తర్వాత. సో నీకు నచ్చింది, ఇప్పుడు నువ్వే ఆ పొజిషన్లో ఉంటే అసలు నువ్వు వేరే వాళ్ళని మాట్లాడిస్తావా? సోనియా అని అమ్మ అసలు వేరే వాళ్ళని నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? బిగ్ బాస్ హ్యాస్ గివన్ దట్ రైట్ టు మీ, ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు చూస్ ద క్యాండిడేట్ ఇన్ మై ఓన్ వే అని క్లియర్ కట్గా చెప్పింది. ఎదుటోళ్ళు కూడా అదే ఉంటుందిగా. సో ఏంది, ఆ అమ్మాయికి అక్కడ ఫైట్ కావాలా, గొడవ కావాలా, ఇట్లా అన్నెసరీగా గొడవల్లో వెళ్తుంది కాబట్టే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా రోజులన్నీ మనం ఉండవు. ఇప్పుడు మన కోపానికి కానీ లేకపోతే మన ఆర్గ్యుమెంట్కి కానీ బలం ఎప్పుడు ఉంటుందంటే, అర్థవంతంగా ఉండాలా, మీనింగ్ ఉండాలా. అర్థవంతంతో కూడిన కోపాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో ఏదో చెయ్యాలి కాబట్టి చేయాలంటే మాత్రం అవి నడవు. అందుకనే ఆ అమ్మాయి ఆ గేమ్ కూడా నాకు సోసాగానే నచ్చింది అన్నట్టు చెప్పానమాట. ఇది ఈరోజు మెయిన్ గేమ్స్ జరిగింది చెప్పా కదా. ఫస్ట్ గేమ్లోనేమో నిఖిల్ గెలుస్తాడు, సెకండ్ గేమ్లోనేమో టిను గెలుస్తుంది. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకా శేఖర్ భాష మాత్రం చంపేస్తున్నాడబ్బా ప్రాసలతో. ఓరి దేవుడా, అసలు ఏదో ద్రౌపది అంటే 5 భర్తలు ఉన్న వాళ్ళని ఏమంటారంటే ద్రౌపది అంటే, మరి 6 భర్తలు ఉన్న వాళ్ళని ఏమంటారంటే చపాతి. ఇది అసలు మామూలు ఇది కాదు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈయన అక్కడ ఏదో ఎనిమితోనే అనుకున్నాం, అటువంటి బోల్డ్ని కట్టలు దాచిపెట్టుకొని వచ్చాడు ఈయన. ఇంకోటి ఏమంటాడంటే ఆనియన్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే, ఆనియన్ అంటే తెలుగులో ఏంది, ఆనియను అనే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంది, ఆనిస్తాను, ఆనిచ్చుకో అని అంట. ఓ సామి, అసలు ఈయన అంటము బేబక్క నవ్వటము. మళ్ళీ ఇంకొకటి అసలు అన్ని వ్యూస్ కంటే బ్యూటిఫుల్ వ్యూ అంటే తెలుసా అంటే, ఆమె ఎగరగా వెయిట్ చేస్తూ ఉంటుంది, ఐ లవ్ యూ అంటాడు. అసలు బోలెడన్ని. ఇంకోటి ఏదో చూసా, పాలుని ఏదో దూద్ అని తెచ్చి, దూద్ అంటే పాలు, మళ్ళీ ఇట్లా చేస్తాడు, మళ్ళీ మ్యాస్టిక్ మీద ఏదో ఒకటి వేస్తాడు, కుప్పలు ఉన్నాయి ఇతని దగ్గర మాత్రం ఇటువంటి. సో కొంచెం ఆట విడుపుగా ఉన్నాయి. క్యామెల్కి వెళ్ళి వస్తా అంటాడు. క్యామెల్ అంటే ఏంది, ఒంటె. క్యామెల్లు అంటే ఏంది, ఒంటెలు. మన పల్లెటూళ్ళలో ఒంటేలు అంటే ఏంది, సుస్సుకు పోయేస్తా అంటే క్యామెల్కి పోయేస్తా, క్యామెల్కి పోయేస్తా. మళ్ళీ దాని హిందీలో క్యామెల్. ఇట్లా రకరకాల పదప్రయోగం చేసి నవ్విస్తూ ఉన్నాడు. మొత్తానికైతే ఒక ఫన్ యాంగిల్లో మంచిగా తీసుకెళ్తున్నట్టే అనిపిస్తుంది అనమాట. బ్రీఫ్గా అయితే ఈరోజు మెయిన్ విషయాలు చెప్పుకోగలిగితే ఇదే అనమాట, ఓకేనా. నేను ఇంకా ఎపిసోడ్ని దానిలో ఉన్న మెయిన్ కంటెంట్ని మాత్రమే విశ్లేషించడానికి ట్రై చేస్తాను. అప్పుడు ఏంటంటే బుక్ ప్రతి పాయింట్ పెట్టుకునే అవసరం ఉండదు, నాకు కూడా ఫ్రీ ఫ్లో ఉంటుంది, ఓకేనా. మీకు నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఉన్న చూస్తుంది సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మిస్ అయ్యారా ఈరోజు? ఆల్ కవర్డ్ రైట్? యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.